నాకు ఐడియాకి నాకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నా కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ద ఐడియా అండ్ థాట్. మరి అది వచ్చి డైరెక్ట్ వచ్చి అడగాలి, దొంగలే అటు ఇటు తిరుగుతే ఎలా అని చెప్పేసి ఆయన అన్నారు. నాకు బాగా నచ్చింది సార్. బిగినింగ్ డేస్లో యూట్యూబ్లో చేసే చాలా చిన్న లెవెల్లో ఉంది. లిటిల్ ఆర్ట్స్ నా జానరే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాలు ఇండస్ట్రీకి వద్దాం అనుకుంది ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ రాయటానికి. టిన్ టెలిఫోన్ థాటే మంచి థాట్. సో బేసిక్గా అది ఎలా మిస్ అయిందో అది అది మిస్ అయిపోయింది. అది బ్రెయిన్ బెట్ల ఎలా మిస్ అవ్వాలి, బ్రెయిన్ బెట్ల అంతే. అది బాగాలేదు అసలు బాగాలేదు సినిమా. అంటే లైక్ హార్ష్గా చెప్పాలంటే చాలా వరస్ట్గా ఉంది. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు గౌతమ్ రెడ్డి. లెట్స్ వెల్కమ్ హిమ్. టైటిల్ ఏదో డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండింది, ఏంటిది? సో అది యాక్చువల్ మీరు ఫస్ట్ చూస్తే దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకు పెట్టాను అనేది. కూర్చోండి. ఎవరు? అంకుల్ నేను వరుణ్ అంకుల్, లీలా కోసం కాల్ చేశాను. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? లీలా నీకు ఫోన్. ఇదేంటి ల్యాండ్లైన్ కనెక్ట్ అవ్వట్లేదు? ఈ మధ్య ల్యాండ్ లైన్ అందరు ఇంటర్నెట్ వాడుతున్నారు, అది కూడా తెలీదా? ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్తున్నావు లీలా? నీకు నేను ముందే చెప్దాం అనుకున్నాను వరుణ్, మేము సిటీకి షిఫ్ట్ అయిపోతున్నాం. సిటీకా? We will get back to you. ఏంటి ఈసారి కూడా జాబ్ రాలేదా? అది ఎప్పటికీ రాలే. ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే చెప్పాల్సిన టైంలో చెప్పాలనుకునేది చెప్పేయాలి, లేకపోతే సంవత్సరాలు అలా అయిపోతుంది అనమాట. అంతే అండి. అలా మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారు మీరైతే. అప్పుడే బాగుండేవి, ఇన్కమింగ్ కి అవుట్ గోయింగ్ కి రెండింటికి బిల్లు పడేది. యా, జడ్జెస్ ఏంటి ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీన్ 1990 అని చేసి అది పెయింట్ చేశారు. ఆ ఇంటికి సగం పెయింటే ఉంది. లాంగ్ షాట్ చాలా ఎతికితే దొరికిందండి ఆ ఇల్లు. క్రేజీ. సో యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్. సో నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్స్ మేము. వెళ్ళి అడగాలా లేదా, సో ఈ లొకేషన్ దొరికింది. సో మేము అక్కడ ఒక 5 minutes అటు తిరుగుతున్నాం. నువ్వు మాట్లాడు అంటే నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు అంటే నువ్వు మాట్లాడు అని. సో ఆ ఇంట్లో ఓనర్ బయటకు వచ్చాడు, ఎవరు మీరు అని. అన్నా సార్ ఇట్లా మేము చిన్న షార్ట్ ఫిల్మ్ ఇట్లా తీద్దాం అనుకుంటున్నాము, ఇట్లా ఇస్తారా అంటే, మరి అది వచ్చి డైరెక్ట్ వచ్చి అడగాలి, దొంగలే అటు ఇటు తిరుగుతే ఎలా అని చెప్పేసి ఆయన అన్నారు. సో అలా జరిగింది. ఇంకా 5 నిమిషాలు ఉంటే 100 కూడా కాల్ చేసేవాళ్ళేమో, డౌట్ లేకుండా. ఓకే, చాలా బాగుంది. కలరిస్ట్ ఆయన చాలా బాగా చేశారు. డిఓపి వర్క్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ కానీ ఆల్సో యువర్ కన్విక్షన్ అన్ని. అంటే ఒకే ఒక డౌట్, నేను మ్యామ్ మొఖాలు చూసుకున్నా ఒక దగ్గర 10 years అయిందంటాడు. 5 ఏళ్ళే కదా. 2010 తర్వాత 2015 వచ్చేస్తుంది కదా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సో బేసిక్గా అది ఎలా మిస్ అయిందో అది మిస్ అయిపోయింది. అది బ్రెయిన్ బెట్ల ఎలా మిస్ అవ్వాలి, బ్రెయిన్ బెట్ల అంతే. గోపి గారు. నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ సార్. సెన్సిబుల్గా ఉంది. చెప్పాలనుకున్న పాయింట్ నీట్గా చెప్పారు. చిన్న పాయింట్ అయినా కానీ చివరి వరకు వెళ్ళిన విధానం బాగుంది, సెన్సిబుల్గా అనిపించింది. టిన్ టెలిఫోన్ థాటే మంచి థాట్. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు. యా, కంటెంట్ చాలా బాగుంది. ఆ టెలిఫోన్ కాన్సెప్ట్ని స్లోగా మొత్తం అంతా లైక్ ఆ జనరేషన్స్ నుంచి వస్తున్నావు కదా. అవును సార్. సో ఐ లవ్ దట్ హోల్ ఐడియా. నాకు ఐడియాకి నాకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నా కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ద ఐడియా అండ్ థాట్. ఇంకా ఎగ్జిక్యూషన్ వైజ్ ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చూపించావు కదా. ఇప్పుడు చిన్న పాప, వాళ్ళ చెల్లి చిన్న పాప, కట్ చేస్తే తను పెద్ద అయిపోయింది. కానీ ఇక్కడ కూడా నాకు ఆ ఏజ్ ఫ్యాక్టర్ తెలియలే లీడ్ని. ఓకే, ఇట్స్ ఏ వెరీ యూనిక్ ఐడియా. ఒక టెలిఫోన్ వాడి ఒక లవ్ స్టోరీ బిల్డ్ చేయడం వెరీ యూనిక్ ఐడియా. ఇలాంటి కంటెంట్లో
ఇంకా బెటర్ ఎగ్జిక్యూషన్, ఇట్ కుడ్ బి హ్యావ్ ఏ బెటర్, చాలా బాగుండేది ఫిల్మ్ బేసికలీ. దట్స్ వాట్ ఐ ఫీల్. జడ్జెస్ మరి హోల్డర్ గోల్డర్ బ్యాచ్ సార్ ఇస్తారు. గోల్డ్ Gold ఆ? Gold. ఎంతసేపు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు. నాకు ఇట్లా గోల్డెన్ కార్డ్ ఇట్లా డైరెక్ట్ ఇస్తున్నాం అనగానే చాలా ఎక్సైట్మెంట్తో నేను స్టేజ్ పోడియం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయి మార్తాండ్ గారు నాకు ఈ గోల్డెన్ కార్డ్ పెట్టేటప్పుడు నా మైండ్లో రన్ అయింది ఒకటే, హీఈస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫిలిమ్స్. అట్లాంటి అయినా నన్ను రికగ్నైజ్ చేసినాడని ఒక ఆనందం నాకు చాలా ఎక్కువ అనిపించింది. స్టార్టింగ్లో ఇద్దరికే గోల్డెన్ బ్యాజ్ ఇచ్చారు. దాని తర్వాత 10 మెంబర్స్ తర్వాత నా షార్ట్ ఫిల్మ్ చూశారు. దాని తర్వాత ఐ వాజ్ ద నెక్స్ట్ థర్డ్ పర్సన్ హూ గాట్ డైరెక్ట్లీ దిస్ గోల్డెన్ కార్డ్. అరే ఇచ్చి పడేసినారా మామ అనుకొని నేను హై ఫీల్ అయ్యాను. అండ్ ఇట్ వాస్ గ్రేట్. ఇప్పుడు ఇంకొక పర్సన్ రాబోతున్నారు అనమాట, సిద్ధార్థ్ రెడ్డి బద్దం. లెట్స్ వెల్కమ్. హౌ ఆర్ యు సిద్ధార్థ్? గుడ్ మ్యామ్. ప్రెస్టీజియస్ టైటిల్ అని చెప్పాలి సిరివెన్నెల, ఎస్పెషల్లీ తెలుగు చలనచిత్ర సీమ్లో. సో ఆ టైటిల్తో మీరు వస్తున్నారు. గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. అదిగోండి సార్ వాళ్ళే. వీళ్ళ ఎస్ సార్. నేను చూసుకుంటాను. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంట. అయినా కాలేజ్లో ఎంతమంది అమ్మాయిలు పెట్టుకొని ఆ అమ్మాయి ఎందుకురా పిచ్చిరా అటెండెన్స్ బుక్ లో పేరు విని ప్రేమలో పడ్డాడు. అమ్మాయి ఫేస్ కూడా చూడకుండా పేరు విని లవ్ లో పడిపోయావని. ఇంతకీ అమ్మాయి వస్తుందో రాదో. ఏదేమైనా ఈరోజు నా మనసులో మాట వెన్నెల చెప్పేస్తారా? రే నువ్వు ఎవరో తనకు తెలుసా? తెలీదు. వెన్నెల గారా అండి? ఎవరు అది? రే పద 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 రే పద పద బాస్ బాస్ ఎక్కడుందా? రే రే దొరికిందా? శిరీష్ గారు, వెన్నెల గారు ఐ లవ్ యూ అండి. రాణి పరిచయం చేస్తా. ఈ సిరివెన్నెల ఎలా అనిపించింది మీకు? చాలా చాలా బేసిక్గా ఉంది బ్రదర్. అంటే ఇది కాలేజీలో చాలా బేసిక్, అంటే బిగినింగ్ డేస్లో యూట్యూబ్లో చేసే చాలా చిన్న లెవెల్లో ఉంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ అదర్ థింగ్. నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఓకే సార్. బాగాలేదు అసలు బాగాలేదు సినిమా. అంటే లైక్ హార్ష్గా చెప్పాలంటే చాలా వరస్ట్గా ఉంది. అంటే టు బీ వెరీ ఫ్రాంక్ ఆన్ ద ఫేస్. సో ఎందుకు అంటే ఇంత కష్టపడి ఒక మంచు విష్ణు గారు ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీ అందరూ అంటే ఒక బేసిక్ లైటింగ్లో కూడా బేసిక్ యాక్టింగ్లో కూడా ఎందుకు చేయట్లేదు? ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీరు చేసుకొని ఇప్పుడు మీకు బడ్జెట్ లేదు, బడ్జెట్ తక్కువ అంటే బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాడు కదా తను. 2 బుక్స్తో చేశాడు అంతే. అంటే ఇప్పుడు యాక్టర్స్ కూడా వాడకుండా చేశాడు తను. ఇప్పుడు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో మీరు కొత్తగా ఆలోచించి ఏం చేయొచ్చు అన్నది ఆలోచించాలి. మీరు లైటింగ్ అంటే ప్రతి దాంట్లో ఎమ్మెచ్యూర్గా ఎందుకు అంత దారుణంగా ఎలా తీసారో అర్థం కాలేదు నాకు. వెరీ 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 డిసప్పాయింటెడ్. అంటే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా ఫిల్మ్ చూసి. విచిత్రం ఏంటంటే వీళ్ళు దీని ముందు చేసిన మాంగర్ అది చాలా బాగుంది. అది 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 చూసే మనం సెలెక్ట్ చేసాం. దాంట్లో 5% కూడా లేదు. థాట్లో కూడా సార్ ఇది అసలు ఈ జాన్ అనేది కంప్లీట్ నాకు బిలో లైన్, అసలు నాకు ఆపోజిట్ అండ్ బిలో లైన్. కాదు ఏంటి, నేను స్టార్టింగే స్టాప్ చేసింటే ఈ వర్డ్ వచ్చేది కాదు. అందరూ వచ్చేసి ఇది నా జానర్ కాదు జానర్. ఏంటి మీ జానరు? సార్ దట్స్ అన్ అబ్జల్యూట్ పాయింట్ సార్. క్రియేటివ్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. ఫోర్స్ఫుల్గా ఒక వర్క్ చేయడంకి అండ్ కాదు, మీకు అనుకూలంగా మనుషులు మారరు సార్.
మీకు అనుకూలంగా ఆడియన్స్ మారరు. ఎస్ సార్. ట్రెండింగ్లో ఏముందో దాన్నే మీరు చేయగలుగుతారు, అవే చూస్తారు. అది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎస్ సార్. ఇది నా జానర్ కాదంటే నువ్వు 10 years అలా ఉంటావా నీ జానర్ వచ్చేదాకా? సార్ లిటిల్ ఆర్ట్స్ది ఒక ఇంటర్మీడియట్ మార్కెట్ ఒకసారి వెళ్తే 10 సినిమాలు వస్తాయి, ఒక జానర్ క్రియేట్ అవుద్ది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు ఇది బెంచ్ మార్క్ ముడతారు, అలా వెళ్ళిపోతుంది. అయితే నువ్వు నీ జానర్ లేదని చెప్పి ఒక 10 years అలా వెయిట్ చేస్తుంటావా, 5 years వెయిట్ అంటే చేస్తుంటావా? సార్ నేను చెప్తాను సార్, నాకు లిటిల్ ఆర్ట్స్ నా జానరే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాలు ఇండస్ట్రీకి వద్దాం అనుకుంది ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ రాయటానికి. అది నాకు డబ్బులు ఎవరు ఇవ్వరు కదా, మినిమం 4-5 కోట్లు పెట్టాలి ఆ సినిమాకి. 10 లక్షలు ఏం తీయటానికి రిక్వైర్మెంట్ ఏంటి? నా ఫ్రెండ్ 10 లక్షలు పెడతా అంటే దాంట్లో రాసిన సినిమా లిటిల్ ఆర్ట్స్, లవ్ స్టోరీ తీద్దామని. సో మనకి రిక్వైర్మెంట్ బట్టే ఫస్ట్ టైం మనకి ఆపర్చునిటీ రావాలంటే రిక్వైర్మెంట్ బట్టే మనం రాస్తాం. ఇప్పుడు నేను సర్వేల్ ద ఫిట్టెస్ట్ వర్డ్ ఎందుకు చెప్తున్నారు? అసలు అది కూడా అవసరం లేదు. నువ్వు ఇంటికాడ కూర్చుని ఒక మొబైల్ ఫోన్ తీసావు మాంగర్స్ అనేది. ఎస్ సార్. అదే దీన్ని నువ్వు ఇంకో యూనివర్స్లో ఉన్న అమ్మాయి ఇక్కడ యూనివర్స్లో ఉన్న అబ్బాయి తోటి అసలు నీ కథనే ఎక్స్టెన్షన్ తీసుకుని కూడా రాసే పని. మరి అది ఎందుకు అలా అలాంటి థాట్స్ ఉండే సార్. ఇంకా యాక్చువల్గా దీనికి ఫస్ట్ డ్రాఫ్ట్ ఏంటంటే అక్కడ ఉన్నది అబ్బాయికి కన్ఫెస్ చేసి బోల్డ్గా అబ్బాయితోనే మూవ్ ఆన్ అయ్యే ఒక డ్రాఫ్ట్ అనుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ సిట్టింగ్తోని కొంచెం ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్, అందుకే చెప్పుకోవట్లేదు. లాస్ట్ టైమే నీకు ఒక ఎంట్రీ కార్డు ఇచ్చాము, ఎస్. ఇప్పుడు ఆ ఎంట్రీ కార్డు ఇవ్వదలుచుకోలేదు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఈ దీంట్లో పర్టికులర్ నేను 3-4 లాస్ట్ దీంట్లో చాలా బాగా చేసిన వాళ్ళు దీంట్లో చాలా లో లెవెల్లో చేశారు. అది చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఐ వాంట్ యూ టు విన్ సమ్హౌ. సో నిన్ను ఎలిమినేట్ చేయడం మా ఉద్దేశం కాదు, నువ్వు ఫిల్మ్ మేకర్ అవటం మా ఉద్దేశం. సో నెక్స్ట్ సో ఐ ఆల్వేస్ బిలీవ్ యూ విల్ బీ ఎ గుడ్ డైరెక్టర్. మరి ఇప్పుడు టాప్ 7లోకి వీళ్ళ నుంచి ఎవరు వెళ్తారు?